ఇంకో కీలకమైన అంశాన్ని ఇవాళ వార్తాపత్రికలో మనం చూడొచ్చు. బారాసా నుంచి కవిత సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం, పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన, పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత, నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడి. కాసేపట్లో ఆమె దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. మరి ఏం చెప్తుంది ఏంటో చూడాలి. ఏదేమైనా కవిత ఏం కోరుకున్నదో కేసీఆర్ అది ఇచ్చారు. అంటే మనకు ఒక సామెత ఉంది, రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది పాలే అని ఒక సామెత ఉంది కదా. ఇవాళ కవిత కోరుకున్నది సస్పెన్షనే, కేసీఆర్ ఇచ్చింది సస్పెన్షనే. సో ఇంతకు మించి వెయిట్ చేసే పరిస్థితి కేసీఆర్కు లేదు. ఇంతకు మించి వెయిట్ చేస్తే గనక కేసీఆర్ పార్టీ డ్యామేజ్ అవుతుంది ఆమెను సస్పెండ్ చేయకపోతే. ఆమె గనక ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేయకుండా పార్టీ నుంచి బయటికి వెళ్తే ఆమెకు మైలేజ్ రాదు. అందుకోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. తప్పుల మీద తప్పులు, పార్టీ ధిక్కార స్వరాన్ని ఆమె వినిపిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్నప్పుడే ఆమె అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్కు ఒక లేఖ రాశారు. ఆమె బీజేపీతో మీరు ఒప్పందం కుదుర్చుకొని విలీనం చేయాలి బీజేపీలో అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే మీరు బీజేపీ మీద సరైన స్వరాన్ని వినిపించడం లేదు అని చెప్పేసి ఆమె రాసిన లేఖ సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె జగదీశ్వర్ రెడ్డి గారి మీద కామెంట్లు చేసింది, తన సొంత సోదరుడి మీద కామెంట్లు చేసింది. చివరకు ఇప్పుడు పరాకాష్ఠ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కామెంట్స్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని జస్టిస్ ఘోష్ కమిటీ నిరూపణ చేసిన తర్వాత మరి చర్యలు తీసుకోవాలా వద్దా అని ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దాన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం, దీన్ని కేంద్రం కోర్టులోకి పంపించింది తెలివిగా అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది, అరెస్ట్ చేయకపోతే వీళ్ళు కమిటీ వేసి ఇంత చేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేదన్న ఒక విమర్శ వస్తుంది. కాబట్టి చాకచక్యంగా దీన్ని సిబిఐకి ఇచ్చేసింది. అంటే అవినీతి జరిగిన మాట వాస్తవం అనేది నిరూపణ చేయగలిగారు, కానీ అవినీతి తర్వాత చర్యలు తీసుకునే బాధ్యతను మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిరిపెట్టడం ద్వారా మీరు తేల్చేసుకోండి అన్న ఒక సమీకరణాన్ని రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మట్టి అంటకుండా సానుభూతి బీఆర్ఎస్కి రాకుండా చేయాలనేది ఆయన ప్లాన్. కానీ బీఆర్ఎస్ తప్పు చేసిందని మాత్రం తెలియజేయడంలో సక్సెస్ అయ్యాడని కోవాలి. అయితే దానికి కవిత గారు నిన్న మాట్లాడిన మాటలు చాలా ఆజ్యం పోసేలా ఉన్నాయని చెప్పాలి. సిబిఐకి వెళ్ళేలాంటి పరిస్థితి, నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి దారి తీసిందంటే దీనికి కారణం హరీష్ రావు, సంతోష్ కుమార్ అని చెప్పేసి ఆమె కుండబద్దలు కొట్టింది. దీంతో ఒక సంచలనమైన వ్యాఖ్యలుగా మారే అవి. సో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఒక కుదుపుకు లోనైందని చెప్పాలి. అంటే హరీష్ రావు కీలకమైన నాయకుడు. సో హరీష్ రావుని కాదని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే హరీష్ రావు ఉద్యమకాలం నుంచి ఉన్నాడు. కేసీఆర్తో పాటు ఆయన ఉద్యమంలో ప్రయాణం చేశారు. కేటీఆర్, కవిత లేకున్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు మొదటి నుంచి. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఉంది. పైగా బీఆర్ఎస్లో కూడా అనేక మంది లీడర్లు ఆయనతో పాటు ఉన్నారు. ఒకవేళ ఆయనే కనుక పార్టీ నుంచి వస్తే దాదాపుగా 20% పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అంత ప్రభావవంతమైన నాయకుడు హరీష్ రావు. స్టిల్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా, ఆయనకు అలకలున్నా ఏమున్నా పార్టీలోనే ఉంటూ కేసీఆర్కు అండగా వీళ్ళందరితో పాటు ఆయన ప్రయాణం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడంతో సో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి, హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్ డబ్బులు సంపాదించుకోవటానికి కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ పడేలా చేశారు అనే మాటలు ఆమె మాట్లాడిన తర్వాత ఇక ఉపేక్షిస్తే కనుక పార్టీ డ్యామేజ్ అయిపోతుంది, కూతురి మీద మమకారంతో ప్రేమతో కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, వేరే వాళ్ళ మీద అయితే తీసుకునేవాళ్ళు కదా అనే అపప్రద వస్తుందన్న భావనతో ఇమ్మీడియట్గా ఆమెను సస్పెన్షన్ చేశారు. సో రోగి కోరుకునేది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టుగా ఇవాళ ఈమె కోరికను కేసీఆర్ తీర్చారు అని చెప్పుకోవాలి. మరి తదుపరి ఏం చేయబోతా ఉంది అంటే ఆమె కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే ఉద్యమ పార్టీగా తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్తుందా, ఏం చేస్తుంది అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఏదేమైనా కవిత కొంత తొందరపడ్డారా అన్న మాటలు వినపడుతున్నాయి. ఎందుకంటే కవిత స్థాయికి కవిత బయటకు వచ్చి మనుగడ సాగిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు. ఒక బలమైన నాయకులు, వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. సో బలమైన నాయకులు, అదేం బలహీనంగా ఏం లేదు పార్టీ. ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన బలహీనపడింది అనుకోవద్దు. అట్ ద సేమ్ టైం కవితకు ఇవాళ బయటకు వస్తే మద్దతు ఎంతవరకు లభిస్తుంది?
పార్టీ నుంచి ఏమన్నా చీల్చుకొని బయటకు కొంతమంది నాయకులను తీసుకురాగలుగుతుందా అన్న దాని మీద ఆమె మనుగడ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు చూస్తే 2 పోలికలు కనపడతా ఉన్నాయి. అది అటువైపు షర్మిల ఏమైతే చేసిందో ఇటువైపు కవిత కూడా అదే చేసిందని చెప్పాలి. అంటే బంధాలు, అనుబంధాలు, అధికారం, డబ్బు ముందు బలాదూర్ అనేది ఈ 2 కుటుంబాలు, వైఎస్ఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం నిరూపించాయని చెప్పాలి. మొత్తం మీద కవిత బయటకు రావడానికి కారణం ప్రధానంగా ఆమెకు రావాల్సిన వాటా అది అధికారంలోనా లేకపోతే డబ్బులోనా అనేది సరిగ్గా లెక్కలు తేలకపోవటం వలని వాళ్ళ ఆమె అసంతృప్తికిలోనే బయటకు వచ్చారనేది అందరూ మాట్లాడుకుంటున్నమాట. మరి అదే సమయంలో ఇటు షర్మిలకు కూడా అదే, షర్మిల కూడా లెక్కలు తేలకని అధికారంలో భాగం తేలలేదు, ఆస్తుల్లో భాగం తేలలేదు, అందుకే ఆమె కూడా వచ్చేసారు. 2 సేమ్ పరిస్థితులు. షర్మిల అంతకంటే ముందు వచ్చారు, ఫెయిల్ అయిపోయారు తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. మరి కవిత ఏం చేయబోతారు అనేది డాలర్ల ప్రశ్న. మరి ఏం చేయబోతారు, ఇవాళ ప్రెస్ మీట్లు ఏం మాట్లాడతారు అనేది మనం వేచి చూద్దాం.